వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. అందరికీ నమస్కారం. నేను మీ ఆయుర్వేద డాక్టర్ చిట్టిపొట్ల మధుసూదన శర్మని. మనం ఈ వీడియోలో వెయిట్ లాస్ అయ్యేందుకు సులభ వైద్యం అనేటువంటి ఆసక్తికరమైనటువంటి అంశాన్ని గురించి తెలుసుకోబోతున్నాం. ఈ రోజుల్లో ఈ సమస్య ఇంచుమించు ప్రతి ఇంట్లో కలుగుతుంది. అంటే వెయిట్ పెరగడం. పూర్వకాలం అయితే ఎక్కువగా వెయిట్ ఉన్నటువంటి వాళ్ళను వెతకవలసినటువంటి పరిస్థితి ఏర్పడితే ఈ రోజుల్లో దానికి వ్యతిరేక్తంగా తయారైనటువంటి పరిస్థితి ఎదురైంది. దీనికి అనేక రకాలైన కారణాలు. మరి ప్రథమ దశలో మరి వెయిట్ పెరిగేటప్పుడు చాలామంది నిర్లక్ష్యం చేస్తారు, పట్టించుకోరు, మనకేం కావట్లేదు కదా అనేటువంటి ధోరణిలో ఉంటారు. కానీ క్రమక్రమంగా వెయిట్ పెరిగే కొద్దీ మరి అనారోగ్య సమస్యలు ఒకదాని తర్వాత ఒకటి చుట్టుముట్టే కొద్దీ అప్పుడు ఆందోళన, ఆతృత, భయము ఇలాంటివన్నీ కూడా మొదలయ్యేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుందన్నమాట. ఈ వెయిట్ అనేటువంటి దాని గురించి మనం స్థూలంగా చెప్పుకోవాలంటే వెయిట్ పెరగడం అనేది 3 పద్ధతులుగా శాస్త్రపరంగా స్థూలంగా చెప్పుకోవచ్చు అనమాట. అంటే ఒక వ్యక్తి ఉండవలసిన బరువు కంటే 10 కేజీల బరువు లోపు మాత్రమే పెరిగితే అధిక బరువు అని, ఉండవలసిన బరువు కంటే 10 కేజీల కంటే ఎక్కువగా బరువు పెరగడం వల్ల పెరిగితే ఆ యొక్క పరిస్థితిని స్థూలకాయం లేదా ఒబెసిటీ అని, అట్లే ఉండవలసినటువంటి బరువు కంటే 25 కేజీలు దాటి బరువు పెరిగితే అలాంటి వ్యక్తి యొక్క పరిస్థితిని మార్బిడ్ ఒబెసిటీ అనేటువంటి పేరుతో పిలుస్తూ ఉంటారనమాట. కాబట్టి క్రమక్రమంగా ఇవి ఒకదాని తర్వాత ఇవి గ్రేడ్ను సంతరించుకుంటూ ఉంటాయన్నమాట మనం నిర్లక్ష్యం చేసే కొద్దీ. మరి ఈ యొక్క సమస్యలో ఏం కలుగుతుందంటే దేహంలో ఉన్నటువంటి కొవ్వు కణాల్లో ప్రతి కొవ్వు కణంలో విపరీతంగా విచ్చలవిడిగా విశృంఖలంగా ఈ యొక్క కొవ్వు చేరడం మొదలవుతుందన్నమాట. మరి ఎప్పుడైతే ఈ కొవ్వు ఎక్కువగా చేరడం జరుగుతుందో అప్పుడు ఆ కొవ్వు సరిగా బాడీ సద్వినియోగం చేసుకోలేకపోవడం చేత, కొవ్వు ఎక్కువ కాలం నిలువ ఉండడం చేత కొవ్వు కణాల నుంచి విపరీతమైనటువంటి ఇన్ఫ్లమేషన్ అనేటువంటి ప్రక్రియ జరుగుతూ ఉంటుంది. లైఫాక్సినేజ్ అనేటువంటి ఎంజైము, హానికారకమైనటువంటి ఎంజైమ్ ఉత్పత్తి జరుగుతూ ఉంటుంది. దీనివల్ల అనేక రకాలైన రుగ్మతలు కూడా పొడచూపేటువంటి అవకాశం ఏర్పడుతూ ఉంటుందన్నమాట. కాబట్టి దీనివల్ల కీళ్ళ నొప్పులు రావచ్చు, షుగర్ రావచ్చు, బీపీ రావచ్చు, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ రావచ్చు, సంతానానికి సంబంధించినటువంటి ఇబ్బందులు రావచ్చు, మరి చివరకు క్యాన్సర్ లాంటి మహమ్మారి కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుందన్నమాట. కాబట్టి మరి ఈ యొక్క సమస్యను తగ్గించేందుకు ప్రకృతిలో అనేక రకాలైన ఔషధాలు ఉన్నాయి. వాటిలో మీకు మీరే తయారు చేసుకోవద్దా క్షేమదాయకమైనటువంటి, ఎంతోమంది వాడి చక్కటి ఫలితాలను పొందినటువంటి, అదేవిధంగా తయారు చేసుకోవడం సులువుగా ఉండేటువంటి, అత్యంత తక్కువతో మెండైన ఫలితాన్ని పొందదగ్గ ఔషధాన్ని ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. ఆ ఔషధ తయారీకి కావాల్సినటువంటి పదార్థాలు 3. తిప్పతీగ చూర్ణం ఒక 50 గ్రాములు తీసుకోండి, బాగా నిదానంగా రాసుకోండి. ఇవన్నీ కూడా మనం ప్రామాణిక కంపెనీ వాళ్ళు తయారు చేసేటువంటి ఆ యొక్క ఔషధాలను ఉపయోగించుకోవడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి అన్నమాట. మరి తిప్పతీగ చూర్ణాన్ని ఒక 50 గ్రాములు తీసుకోండి. అట్లే వావిలాకు చూర్ణం, ఇది కూడా మనకు మార్కెట్లో దొరుకుతుందన్నమాట. ఇది ఒక 50 గ్రాములు తీసుకోండి. అట్లే శొంఠి చూర్ణం ఒక 50 గ్రాములు తీసుకోండి. తిప్పతీగ చూర్ణము, వావిలాకు చూర్ణము, శొంఠి చూర్ణం, ఈ 3 పదార్థాలు ఒక్కొక్కటి 50 గ్రాముల చొప్పున తీసుకొని అన్నిటిని బాగా కలపడం వల్ల బ్రహ్మాండమైనటువంటి వెయిట్ లాస్ పౌడర్ తయారైపోతుంది అనమాట. మరి దీన్ని బాగా కలిపేసి ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు ఉదయం ఆహారానికి ఒక 10-15 నిమిషాల ముందు, రాత్రి ఆహారానికి ఒక 10-15 నిమిషాల ముందు ఒక 100 ml గోరువెచ్చని నీళ్లు కానీ కాచల్లార్చినటువంటి నీళ్ళల్లో కానీ 1/2 టీ స్పూన్ ఈ యొక్క పౌడర్ కలిపి సేవించాలన్నమాట. ఈ విధంగా రోజు ఇంచుమించు ఒక 5 గ్రాముల చొప్పున ఈ యొక్క పౌడర్ని వాడుకోవడం వల్ల ఈ యొక్క పౌడర్ మనకి ఒక నెలకి సరిపోతుంది అనమాట. నెల తర్వాత మరలా తాజాగా తయారు చేసుకుని మరలా వాడుకోవాలన్నమాట. ఈ విధంగా ఈ యొక్క ఔషధాన్ని దీర్ఘకాలం పాటు వాడినప్పటికీ అన్నీ మనకు సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. కాబట్టి ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల క్రమక్రమంగా మన శరీరంలో, దేహంలో కొవ్వు కణాల్లో ఏ ప్రాంతంలో కొవ్వు సంచితమైనప్పటికీ ఆ కొవ్వు క్రమక్రమంగా కరగడం మొదలై మనిషి నాజూకుతనానికి సంతరించుకునేటువంటి అవకాశం ఏర్పడుతుందన్నమాట. ఆధునికంగా మనం ఆలోచించినప్పటికీ ఈ తిప్పతీగలో అరబినో గెలాక్టాన్స్ అనేటువంటి రసాయన పదార్థాలు ఉన్నాయన్నమాట. ఇవి బెస్ట్ యాంటీ ఇన్ఫ్లమేటరీ ఏజెంట్గా పనిచేస్తాయి అన్నమాట. ఎప్పుడైతే యాంటీ ఇన్ఫ్లమేటరీ ఏజెంట్గా పనిచేస్తాయో అప్పుడు సహజ సిద్ధంగానే ఇన్ఫ్లమేషన్ తగ్గడంతో పాటు పరోక్షంగా కొవ్వు కరిగేందుకు కూడా ఉపయోగపడుతుంది అనమాట ఈ యొక్క తిప్పతీగలో ఉన్నటువంటి ఈ యొక్క అరబినో గెలాక్టాన్స్. అంతేకాకుండా
ఈ ఇన్ఫ్లమేషన్ అనేటువంటి ప్రక్రియలో టీఎన్ఎఫ్ ఆల్ఫా అని చెప్పేసి ఇంటర్లూకిన్స్ అని చెప్పేసి ఇలాంటి అనేక రకాలైన హానికారకమైన రసాయన పదార్థాలు కూడా ఉత్పత్తి అయ్యేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుందన్నమాట. మరి ఈ యొక్క హానికారకమైన రసాయన పదార్థాల ఉత్పత్తి యొక్క ప్రభావం చేత క్రమక్రమంగా రక్తనాళాలు కూడా ఈ యొక్క ప్రభావం పడి గుండె జబ్బులు, రక్తనాళాల జబ్బులు, మెదడుకు సంబంధించిన జబ్బులు వచ్చేటువంటి అవకాశం కూడా ఉంటుందన్నమాట. మరి ఇన్ఫ్లమేషన్ ప్రక్రియను తగ్గించేందుకు ఈ యొక్క తిప్పతిగలు ఉన్నటువంటి వివిధ రకాలైన రసాయన పదార్థాలు ఉపయోగపడమే కాకుండా కొవ్వును కూడా చాలా అద్భుతంగా కరిగించేందుకు ఇవి ఉపయోగపడతాయి అన్నమాట. అట్లే ఈ వావిలిలో ఉన్నటువంటి వివిధ రకాలైన రసాయన పదార్థాలు కూడా ఈ యొక్క కొవ్వును కరిగించేందుకు చాలా చక్కగా ఉపయోగపడమే కాకుండా అన్నీ మనకు సైడ్ బెనిఫిట్స్ని కలిగజేసేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అనమాట. అంతేకాకుండా ఈ యొక్క వెయిట్ వల్ల ఉన్నటువంటి బాడీ పెయిన్స్ కానీ, కీళ్ళ నొప్పులు కానీ, మోకాళ్ళ నొప్పులు కానీ, భుజం నొప్పులు కానీ తగ్గేందుకు కూడా ఈ యొక్క వావిలి చాలా చక్కగా ఉపయోగపడుతుంది. శొంఠిని గురించి మనం ఆలోచించినట్లయితే శొంఠిలో షాగోలు, జింజరాలు అంటూ రసాయన పదార్థాలు ఉంటాయన్నమాట. ఇవన్నీ కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ వెయిట్ లాస్ అయ్యేందుకు, జీవనక్రియను చైతన్యవంతం చేసేందుకు చాలా చక్కగా ఉపయోగపడతాయి. అంతేకాకుండా శొంఠిలో నొప్పిని కలగజేసేటువంటి మరొక పదార్థం కూడా ఉందన్నమాట. ఈ యొక్క నొప్పిని కలగజేసేటువంటి యొక్క ప్రత్యేక పదార్థం కూడా ఈ యొక్క వెయిట్ లాస్ నొప్పిని కలిగించేటువంటి ప్రత్యేక పదార్థం ఉండడం వల్ల వెయిట్ ఎక్కువగా ఉన్నటువంటి వాళ్ళలో కలిగేటువంటి నొప్పులు తగ్గేందుకు కూడా ఉపయోగపడుతుంది. ఈ విధంగా ఈ 3 పదార్థాలు కలిపి మనం ఔషధంగా తయారు చేసుకోవడం వల్ల వెయిట్ లాస్ అవ్వడమే కాకుండా వెయిట్ వల్ల కలిగేటువంటి అనేక రకాల ఉపద్రవాలు కూడా తగ్గేందుకు ఉపయోగపడుతుంది. అంతేకాకుండా నేను ఇంతకుముందే చెప్పినట్టు వెయిట్ పెరగడం వల్ల అనేక రకాల ఉపద్రవాలు అంటే మోకాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, అట్లే హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్, షుగరు, బీపీ, రక్తనాళాలకు సంబంధించిన సమస్యలు ఇవన్నీ కూడా తగ్గేందుకు అవకాశం ఏర్పడుతుంది. చూసారు కదా ఎటువంటి సులువైనటువంటి ఔషధ యోగాన్ని వెయిట్ లాస్ అయ్యేందుకు మీరు ఈ వీడియోలో తెలుసుకున్నారో. మరొక వీడియోలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. మీ చిట్టిపొట్ల.